తిరువూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా ఉదయంలో తిరువూరు ప్రాంతంలో పోలీస్ వారు ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ఈరోజు వ్యవహరించడం జరిగింది. 20 మంది సభ్యులున్న కౌన్సిల్ దాంట్లో జరిగిన ఎన్నికల్లో 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేవలం 3 మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికవటం జరిగింది. ఏదైతే ఈ యొక్క బై ఎలక్షన్ రూపంలో చైర్మన్ ఎన్నిక వచ్చిందో మా కౌన్సిలర్స్ అందరూ గారా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి అని చెప్పని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు గారా ఈరోజు కౌన్సిల్ సమావేశానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూరి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పోలీసు వాళ్ళ సభ్యులు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, 144 సెక్షన్ ఉన్న కౌన్సిల్ దగ్గరికి వాళ్ళని వందలాది మందిని, గూండాల్ని, రౌడీల్ని ఒక మాబ్గా అందరు గారు వచ్చి ఎవరైతే మా కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద గారు దాడి చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు. దానికి పోలీసు వాళ్ళందరూ గారు సహకరించారు. మా కౌన్సిలర్స్ అందరూ గారు గట్టిగా ఒకటే మాట చెప్పారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు ఇస్తాము, వాళ్ళ ఎవరైతే అభ్యర్థి ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము మద్దతు ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తే ఈరోజు మా కౌన్సిలర్ నిర్మల్ గారిని పోలీసు వారే అన్యాయంగా, ఆ వీడియో ఏది చైతన్య వీడియో, పోలీస్ వాళ్ళే అన్యాయంగా నిర్మలా గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. స్వచ్ఛందంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా మమ్మల్ని అన్యాయంగా రౌడీజంతో, గూండాయుధంతో మమ్మల్ని అన్యాయంగా లాక్కెళ్తున్నారని చెప్పని ఈరోజు ఎవరైతే పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసిన మహిళ నిర్మలా గారు చెప్పడం గారు జరిగింది. ఈరోజు ఎంతగా నీచంగా దిగజారిపోయారంటే ఒక చైర్మన్ కోసం, ఒక చైర్మన్ పదవి కోసం స్వయాన పైనుంచి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఒక గూండాలుగా, రౌడీలుగా వాళ్ళందరిగా యాక్ట్ చేస్తాం జరుగుతుంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని గారికి మా పెద్దలు మేమందరం గారా ఒకటే కోరుకున్నాం, రేపు మళ్ళీ ఏదైతే రేపటికి వాయిదా వేశారో దానికి మా కౌన్సిల్ సభ్యులందరికీ గారా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా, పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్తో ఇక్కడి నుంచి కౌన్సిల్ హాల్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు వేయించాల్సిందిగా ఈరోజు మా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని కోరుకోవటం జరిగింది. తప్పకుండా ఆమె గారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా రేపు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగం రేపు అమలు అవుతుందని చెప్పి మేము అందరం గారు కోరుకోవటం గారు జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే మున్సిపల్ చైర్మన్ 20 మంది సభ్యుల్లో 17 మంది వైసీపీ గెలిస్తే 3 టీడీపీ మాత్రమే గెలవడం జరిగింది. ఆ ముగ్గురుతో ఏ విధంగా చైర్మన్ని ఎలక్ట్ అవుతారు? కనీసం చైర్మన్ క్యాండిడేట్ కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచిన వ్యక్తి కాదు. ఎంత ఘోరంగా అంటే, ఇంత దుర్మార్గంగా ఈరోజు మహిళలు, ఈరోజు వైస్ చైర్మన్ గారు కావచ్చు, మహిళా మనులు కావచ్చు, దుర్మార్గంగా పోలీసులు, ఇందాక మా అవినాష్ గారు చెప్పిన ప్రకారం పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని, కాకి చొక్కాలు విడదీసి పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కౌన్సిల్కి మా కౌన్సిలర్ గారు నిర్మలా గారు వెళ్తే పోలీసులంతా కూడా ఆమెను చుట్టుముట్టి ఆ మెడలో ఉన్న కండవాన్ని, వైసీపీ కండవాన్ని తీసుకెళ్లి చెట్లలో మీద పడేసి, డిఎస్పీ సంథింగ్ అతని పేరు ప్రసాద్ బాబు గారు అనుకుంటాను, ప్రసాదరావు వారు, ఆయన డైరెక్ట్గా ఆమెను బలవంతంగా అక్కడున్న మహిళా కానిస్టేబుల్ కావచ్చు, ఇతరుల ద్వారా ఆమెని పక్కకి బలవంతంగా తీసుకెళ్ళిపోయి చాలా దుర్మార్గంగా
నేను పోలీస్ కమిషనర్ గారిని ఒకటే ఇక్కడి నుంచి మీ ద్వారా కోరుకుంటున్నాను. అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది ఎన్టీఆర్ జిల్లాలో? పనిచేస్తుందా పోలీసు వ్యవస్థ? ఏంటి దుర్మార్గం ఇది? అంటే ఒక కౌన్సిలర్కి, అంటే కౌన్సిలర్ అంటే ప్రజాప్రతినిధి, వాళ్ళకి స్వచ్ఛందంగా ఓటేసే హక్కు లేకుండా ఏ విధంగా ఇంత దుర్మార్గంగా పనిచేస్తున్నారు? ఇప్పుడు మేము ఎన్నికల కమిషన్ గారిని కలిసి ఆమె కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆమె కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. వారికి అన్నింటి కూడా సీసీ ఫుటేజ్ సహా వివరాలన్నీ కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపీ కైవసం చేసుకుంటుందని చెప్పి దుర్మార్గపు ఆలోచనతో అక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యే కావచ్చు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, హైదరాబాద్ నుంచి మన ఇక్కడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా తిరువూరు కైవసం చేసుకోవాలి, కౌన్సిలర్ని భయభ్రాంతులు చేయాలి. వీరు సుమారు ఇక్కడ 10 మంది కౌన్సిలర్ ఉన్నారు. ఇక్కడ 10 మంది కౌన్సిలర్ ఇక్కడే ఉన్నారు. వారందరూ కూడా మళ్ళీ జగనన్న ఎవరి పేరు చెప్తే వాళ్ళకే ఓటేస్తామని చెప్పిన కండిషన్స్తో ఉంటే ఈ మహిళలు అయితే బాధపడుతున్నారు. ఒకళ్ళనేమో గొంతు నొక్కేసే విధంగా, ఒకళ్ళని తోసేసే విధంగా, ఇష్టం వచ్చినట్టుగా కౌన్సిలర్ల మీద చెప్పులు విసరడం, అక్కడ ఉన్న రాళ్ళు విసరడం, ఇష్టం వచ్చినట్టు చేస్తున్న పోలీసులు మాత్రం అక్కడ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పోలీసులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తొత్తుల్లాగా పనిచేయడం ఇది బాధాకరం. పోలీసు వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎవరికైనా కానీ, ఇచ్చి స్వచ్ఛందంగా వేయాల్సింది పోయి ఒక ప్రభుత్వానికి, ఒక ఎమ్మెల్యేలకి, ఒక ఎంపీకి అమ్ముడుపోవడం అంటే చాలా బాధాకరం. ఏదేమైనా కానీ మా కౌన్సిలర్లంతా కూడా ఇంత కష్టపడి ఎంత ఇబ్బందులు పడ్డా కానీ తిరువూరు కౌన్సిలర్లు 10 మంది, మళ్ళీ అదేవిధంగా తిరువూరులో ఉన్న ఇంకో కొంతమంది కౌన్సిలర్లు అంతా కూడా పార్టీకి నిలబడినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడినా వాళ్ళ మీద అనేక ఇబ్బందులు పెట్టారు, ఆర్థికంగా ప్రలోభాలు పెట్టారు, అనేక విధాలుగా వాళ్ళకి ప్రలోభాలు పెట్టినా కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే కావాలని చెప్పని ఈ నిలబడ్డ కౌన్సిలర్లందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ, తప్పకుండా రేపు ప్రజాస్వామ్యం కాపాడాలి, బాగుపడాలంటే స్వచ్ఛందంగా ఎన్నికలకి పోలీసు వ్యవస్థ పనిచేయాలి తప్ప ఒక పార్టీకో ఒక ప్రభుత్వానికో తొత్తులుగా పనిచేయడం పద్ధతి కాదు. అందుకని మేము ఈరోజు ఎన్నికల కమిషన్ కలిసాము. తప్పకుండా వారు కూడా ప్రొటెక్షన్ ఇస్తారని మాట ఇచ్చారు. తప్పకుండా ప్రశాంత వాతావరణంలో రేపు ఎన్నికలు జరగాలి. అది వైసీపీ పార్టీకే ప్రశాంతంగా వైసీపీ పార్టీ గెలుస్తుందని మీ ద్వారా కూడా మేము తెలియపరుచుకుంటున్నాం.